ఆల్మోస్ట్ అదే ఉంది. బెట్టింగ్ యాప్స్ కనబడతా ఉంది వెలుగులో కూడా. ఇక ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 30 మంది మావోయిస్టులు మృతి. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాల స్వాధీనం. దండకార్యంలో కొనసాగుతున్న కూంబింగ్. 3 నెలల్లో 105 మంది మావోయిస్టులు మృతి. ఇక ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేరు జిల్లాలో గురువారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పులో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. అయితే బిజాపూర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో 4 ఎదురుకాల్పులో డిఆర్జీ జవాను కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇది గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టులు వరుస మరణాలు, మావోయిస్టులు మధ్య పోలీసుల మధ్య ఒక రకమైనటువంటి వార్ నడుస్తోంది. ఇక చూడవచ్చు ఇదంతా కూడా. బిజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగులూరు పరిధి ఆండ్రీ అడవుల్లో బస్తర్ నార్త్ విజన్ కమిటీ కంపెనీ నెంబర్ 5 3 కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం బలగాలకు అందింది. దీంతో వెంటనే బీజాపూర్, దంతెవాడ, సుంక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాలోని జవాన్లు రంగంలోకి దిగారు. ఈ జిల్లాలో ఎస్పీలందరూ కలిసి బుధవారం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. కమాండర్ పాపారావు ఆధ్వర్యంలో 40 నుంచి 45 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు గుర్తించారు. డిఆర్జీ, సిఆర్పీఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల పాటు ఫైరింగ్ కొనసాగింది. ఎదురు కాల్పులో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. డిఆర్జీ జవాన్ రాజు ఓఏ అమరుడైనట్లు ఐజీ సుందర్ రాజు తెలిపారు. ఎన్కౌంటర్ తర్వాత డెడ్ బాడీలను అడవిలో నుంచి తీసుకొస్తున్నట్టు చెప్పారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా కాంకేరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. దండకార్యంలో బస్తర్ నార్త్ డివిజన్ కంపెనీ నెంబర్ 5 మాడ్ కమిటీలకు చెందిన మావోయిస్టులను సంచరిస్తున్నారంటూ భద్రతా బలగాలు సమాచారం అందింది. దీంతో డిఆర్జీ, బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. 2 ఎన్కౌంటర్ స్పాట్ల నుంచి AK-47, SLR, ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు గ్రెనేడ్లు, బీజీఎల్ లాంచర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మందుపాత్ర పేల్చిన మావోయిస్టులు నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మాడ్ ఏరియా తులి అటవీ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లిన జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 2 జవాన్లు గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 హెల్త్ కండిషన్ బాగానే ఉందంటూ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఇక ఏడాదిలో 2 అతిపెద్ద ఎన్కౌంటర్లు గడిచిన 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ గడిచిన 3 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లో 105 మంది మావోయిస్టులు చనిపోయారు. జనవరి 4న అబౌజ్ మాడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా 5 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో ఒక డిఆర్జీ జవాన్ కూడా అమరుడయ్యాడు. ఇక జనవరి 9న సుక్మా, బీజాపూర్ బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. 12న బీజాపూర్ మధ్యేడు ఏరియాలో 5, 16న ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లోని పూజారి, కాంకేర్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. 20న ఛత్తీస్గఢ్ ఒడిశా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2న బీజాపూర్, గంగులూరు ఏరియాలో 8 మంది, ఫిబ్రవరి 9న మధ్యేడు ఫర్నిగా ఎడర్లో 31 మంది చనిపోయారు. తాజాగా గురువారం బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లో 30 మంది చనిపోయారు. ఈ ఏడాది చోటు చేసుకున్న ఎన్కౌంటర్లు ఇది 2 అతిపెద్ద ఘటనలంటూ మావోయిస్టులకు సంబంధించి వార్త కనిపిస్తుంది. 2026 నాటికి మావోయిస్టు రహితంగా ఇండియా ఉండబోతున్నట్టు అమిత్ షా. ఇండియాను మావోయిస్టుల రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఇది మరో పెద్ద విజయం అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ప్రశంసిస్తూ 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందంటూ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్న కొందరు మావోయిస్టులు లొంగిపోవడం, ఇంకొంతమంది నక్సల్స్ ముక్త భారత్ అభియాన్ దిశగా మరో పెద్ద విజయాన్ని సాధించామంటూ ఆయన తెలిపారు. బస్తర్కు భయం నుంచి విముక్తి లభిస్తుందంటూ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి మనం ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడితే ఈ 2025లో మొత్తం ఓవరాల్గా ఈ 2025లో 105 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఎంతమంది చచ్చిపోయారు? 105 మంది మావోయిస్టులు వేరు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తోంది. సో 2026 టార్గెట్గా అమిత్ షా
సో అమిత్ షా 2026ను టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ 2026 కల్లా ఖచ్చితంగా ఇక భారతదేశంలో మావోయిస్టు రహిత భారత్గా ఉండబోతా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క 3 నెలల్లో ఈ 3 మంత్స్లో ఈ 3 నెలల్లో మొత్తం 105 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. సో 105 మంది మావోయిస్టులు వరుసగా ఒకసారి 6 మంది, ఇంకొకసారి 5 మంది, ఇంకొకసారి 21, ఇంకొకసారి 30, ఇట్లా ఓవరాల్గా ఈ 3 నెలల ప్రాసెస్లో మావోయిస్టులు వరుసగా చనిపోయారు. తాజాగా నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, నిన్న జరిగినటువంటి దాడిలో కూడా 30 మంది, ఒక చోట 26, ఇంకో చోట 4, ఓవరాల్గా 30 మంది మావోయిస్టులు నిన్న ఛత్తీస్గఢ్లో చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడా, అటవీ ప్రాంతం అంతా తుపాకుల మోతతోటి దద్దరిల్లుతూ ఉంది. పచ్చటి అడవంతా కూడా రక్తపు ఏర్లై పారుతున్నది. ఓవైపు పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా పోలీసులు, సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహించి ఇక నిన్న ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి ఆ యొక్క ఎన్కౌంటరు దాదాపు గంటల తరబడి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకుంటే నేను ఒక జవాను వీరమరణం పొందినట. సో గతంలో కూడా చాలామంది జవాన్లు, ఒక 2-3 జవాన్లు చనిపోయారు, ఇంకొంతమందిని హాస్పిటల్లో చేర్పించారు. బట్ ఈసారి జరిగినటువంటి ఎన్కౌంటర్ మాత్రం టార్గెట్ 2026 మార్చ్ 31 అనేది క్లియర్గా అర్థమవుతుంది. మార్చ్ 31 కల్లా భారతదేశంలో ఒక్క మావోయిస్టు ఉండొద్దు. ఎవరైనా మావోయిస్టులు ఉంటే లొంగిపోవాలి తప్ప, జనజీవన స్రవంతిలో కలవాలి తప్ప, ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు అడవిలో ఉండి మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గనుపట్టుకుంటామంటే ఊరుకోము. ఖచ్చితంగా మోదీ నేతృత్వంలో ఖచ్చితంగా భారత్లో మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామంటూ అమిత్ షా ఆ గతంలో వ్యాఖ్యలు చేయడం, వ్యాఖ్యలకు అనుగుణంగానే పోలీస్ బలగాలకు మీకు ఏం కావాలన్నా తీసుకోండి, ఖచ్చితంగా మరి మావోయిస్టులను మొత్తం మట్టు పెట్టాలని చెప్పడం మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. సో అమిత్ షా అనుకున్నట్టుగానే మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఈ బీజాపూర్లో 26 మంది ఎన్కౌంటర్ కావచ్చు, సో గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా నిదర్శనం. మొత్తం 3 నెలల్లో 105 మంది మావోయిస్టులు మృతి చెందిరు. మావోయిస్టులను డెడ్ బాడీలను ఇక్కడ బలగాలు మొత్తం కట్టెల మీద తీసుకొని పోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరెవరు అనేటువంటి లీస్టును తయారు చేయలేదట. వాళ్ళ ఫేసులు చూసి వాళ్ళ లీస్టును తయారు చేసి వాళ్ళు ఏ కమాండ్కు చెందిన వాళ్ళు, ఏ బ్యాచ్ చెందిన వాళ్ళు, మరి వాళ్ళ బలగాల వాళ్ళ దళాల పెద్ద ఎవరెవరు ఇందులో పెద్ద తలకాయలు అనేది మాత్రం కొంత అప్డేట్ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా మావోయిస్టుల ఏరివేతకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మావోయిస్టులను ఒక్కరిని కూడా మిగిల్చకుండా 2026 మార్చి నాటికి మరి కేంద్ర ప్రభుత్వం మట్టుకెల్పించేటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తోంది. రైట్, ఇక